హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ పద్మావతి. జనరల్గా ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ప్రతి ఒక్కరిలోనూ, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు మొదలు పెడితే ప్రతి ఒక్కరిలోనూ బ్యాక్ పెయిన్ అనేది చాలా కామన్ అనేది అయిపోయింది. సో బ్యాక్ పెయిన్ ఉండడం వల్ల వాళ్ళు చాలా వరకు బరువులు ఎత్తలేకపోతారు, చిన్న వయసులోనే ఏ పని చేసుకోలేకపోతారు. సో అలాంటి వాళ్ళ కోసం ఏ యోగాసనాలు వేస్తే బెటర్ అంటారు, ఎలా ఉంటే బెటర్ అంటారు, ఏ టైప్ ఫుడ్ తీసుకుంటే బెటర్ అంటారు, ఇలాంటి మరెన్నో ఆలోచనలు అయితే చాలా వరకు ఉంటాయి కొంతమందిలో. సో అలాంటి వాళ్ళ కోసం ఈ విషయం గురించి డీటెయిల్డ్గా తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. సో దీనికి సంబంధించింది మనకు వివరించడానికి ప్రముఖ యోగా మాస్టర్ గౌతమ్ గారు ఉన్నారు. 15 years ఎక్స్పీరియన్స్. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, బ్యాక్ పెయిన్ అనేది మెన్స్లో కావచ్చు, ఉమెన్స్లో కావచ్చు, చిన్నవాళ్ళలో కావచ్చు, పెద్దవాళ్ళలో కావచ్చు. లైక్ చిన్నపిల్లల్లో ప్రజెంట్ ఉన్న జనరేషన్లో చూసుకుంటే పెద్ద పెద్ద బ్యాగ్స్ మోసి, పుస్తకాలు మోసి సగం వాళ్ళకి బ్యాక్ పెయిన్స్ వస్తున్నాయి. లైక్ పెద్దవాళ్ళకి కూడా చూసుకోవచ్చు. సో బ్యాక్ పెయిన్ అనేది చాలా కామన్ అని అయితే అయిపోయింది ప్రజెంట్. సో ఇలాంటి వాళ్ళు ఏ యోగాసనాలు యూజ్ చేయడం వల్ల, లైక్ ఏమేం చేయడం వల్ల అది తగ్గచ్చు అంటారు? అసలు తగ్గుతుంది అంటారా యోగాలతో కూడా? తప్పకుండా తగ్గుతుంది. సో అయితే తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన స్పైనల్ కార్డ్ అనేది మన హెల్త్ మీద మేజర్ గా ప్రభావం చూపిస్తుంది. చూసుకోండి, ఇక్కడ పైన ఇక్కడ స్టార్ట్ అవుతుంది కదా, ఈ స్పైన్ నుంచి ఇక్కడ ఎండింగ్ వరకు. సో ముందు ఉన్న ఆర్గాన్స్ అన్ని కూడా విజరల్ ఆర్గాన్స్ కదా. సో కంప్లీట్ గా స్పైన్. సో ఇది కింది భాగాలతోని పై భాగాలతోని కనెక్ట్ అయ్యింది. మెయిన్ గా మన స్పైన్ అనేది బ్రెయిన్ కి లింక్ అయ్యింది. సో అకార్డింగ్ టు అవర్ ఆయుర్వేద శాస్త్రం కావచ్చు, యోగ శాస్త్రం కావచ్చు, ఇంకా మన ప్రాచీన శాస్త్రాలు అన్ని కూడా చెప్పేది ఏంటంటే, తెల్ల వెంట్రుకలు రావడం వల్లనో లేకపోతే ఒక నంబర్ వల్లనో వయసు నిర్ధారించడం జరగదు. వాళ్ళ యొక్క స్పైనల్ కార్డ్ యొక్క స్ట్రెంగ్త్ వల్ల వాళ్ళ యువకుల ముసలి వాళ్ళ అని చెప్పి డిసైడ్ చేస్తారు. ఎగ్జాంపుల్, మనకు మహాభారత యుద్ధం జరిగేటప్పుడు కృష్ణుడి యొక్క ఏజ్ 86, అర్జునుడి యొక్క ఏజ్ 80. మీరే చెప్పండి, ప్రస్తుతం జస్ట్ దృష్టిలో పెట్టుకుని ఒక 80 సంవత్సరాల వ్యక్తులు ఇప్పుడు యుద్ధం చేస్తారా? ఇప్పుడంటే అన్ని అణుబాంబులకు సంబంధించిన యుద్ధాలు, స్మార్ట్ యుద్ధాలు, కొంచెం ఫిజికల్ గా ఎఫర్ట్స్ తగ్గిపోయి. ఒకప్పుడు కంప్లీట్ గా మ్యాన్ చేయాల్సిందే యుద్ధం. కత్తి పట్టుకున్నా, లేకపోతే పశువులను పట్టుకున్నా, లేదన్నా జంతువులతోనైనా, లేకపోతే గుర్రాలతోనైనా, మ్యాన్ కి అంటే ఎంత ఫిజికల్ గా ఫిట్ ఉంటే అతను ఎలిజిబిలిటీ సాధిస్తాడు, లైక్ ఆర్మీ లాగా, అంతే కదా. సో మరి అప్పుడు వాళ్ళ శరీరం అనేది అంత స్ట్రాంగ్ గా ఉండేది ఏంటంటే, వాళ్ళు వెన్నెపూస ఆరోగ్యంగా ఉంచుకునేవాళ్ళు. ఓకే, ఇప్పుడు అడిగారు, వయసుతో సంబంధం లేకుండా భూమి మీద ఉన్న, అంటే భూమి మీద దాదాపు 950 కోట్ల జనాభా ఉంది. సో ప్రతి ఒక్కరి లైఫ్ లో ఈ వెన్ను నొప్పి అనేది ఒక భాగం అయిపోయింది. అంటే 24 గంటలు క్రానిక్ గా మనం అనుభవించకపోవచ్చు, కానీ ఏదో ఒక సందర్భంలో మనం వెన్ను నొప్పి అనేది మనం చూసుంటాం. మరి వాళ్ళు ఎందుకు వెన్ను నొప్పి వస్తుంది? మరి ఇందాక అన్నారు పిల్లలకి బ్యాగులు అని చెప్పి అన్నారు కదా. సో పిల్లలకి ఆ టైంలో చిన్నప్పుడు బ్యాక్ పెయిన్ రాకపోవచ్చు, కాకపోతే బ్యాక్ పెయిన్ రావడానికి వాళ్ళకి శంకుస్థాపన జరుగుతుంది, ఒక బీజం పడుతుంది. ఎందుకు అంటే, మీరు బ్యాగ్ వేసుకొని బ్యాక్ స్ట్రైట్ గా ఉంచలేరు, బెండ్ అయిపోతారు. ఓకేనా? అదే ఎంప్లాయీస్ లో అనుకోండి, వాళ్ళు బెండ్ అయిపోతున్నారు కంప్యూటర్ చేసేటప్పుడు. డ్రైవర్స్ అనుకోండి, ఎలా డ్రైవ్ చేస్తారు? ఇలా డ్రైవ్ చేసేస్తున్నారు. ఈవెన్ పెయింట్ వేసే వాళ్ళు కావచ్చు, ఆపరేషన్ చేసే డాక్టర్స్ కావచ్చు, ఏ ఫీల్డ్లో అయినా సరే స్పైన్ని మనం బెండ్ చేసేస్తున్నాం. సరే, మన అవసరానికి ఆ పని పూర్తి మనం స్పైన్ని బెండ్ చేసుకున్నాం. ఎందుకంటే కొన్ని అవసరాల్లో ముందుకు బెండ్ అవ్వాల్సి వస్తుంది, వెనక్కి బెండ్ అవ్వాల్సి వస్తుంది, చేస్తున్నాం. 24 గంటలు ఈవెన్ టీవీ చూసేటప్పుడు, లేదంటే ఇంకా అన్నం తినేటప్పుడు, ఎలాంటి పరిస్థితుల్లోనైనా స్పైన్ని బెండ్ చేస్తున్నాం. ఒకవేళ స్పైన్ బెండ్ చేస్తే ఏమవుతుంది? స్పైన్ ని బెండ్ చేయడం వల్ల, అంటే ఎలా ఉందో అలా లేకుండా స్పైన్ ని బెండ్ చేయడం వల్ల మనకు ఈ హెడ్ అనేది ఒక యాంటీనా లాగా ఫీల్ అవ్వండి. యాంటీనాకి ప్రాపర్ సిగ్నల్ రావాలంటే దాని డైమెన్షన్ పర్ఫెక్ట్ గా ఉండాలి. ఎప్పుడైతే దీని డైమెన్షన్ పర్ఫెక్ట్ గా లేదో, అంటే ఈ ఎనర్జీ సప్లై అనేది కరెక్ట్ అందట్లేదో, ఒకవేళ యాంటీనా కరెక్ట్ లేకపోతే ఏమవుతుంది? క్రికెట్ చూడగలుగుతారా? లేదంటే ఆ చుక్కలు రావడం, లేదంటే మధ్యలో బ్లర్ రావడం, సౌండ్ సరిగ్గా రాకపోవడం. చిన్నప్పుడు మనం దూరదర్శన్ కాలంలో మనం గమనించే ఉన్నాం కదా. సో శాటిలైట్ కరెక్ట్ గా పనిచేయాలంటే సిగ్నల్ ఎలా అయితే ఇంపార్టెంటో, మన శరీరంలో బ్రెయిన్ సరిగ్గా పనిచేయాలంటే స్పైనల్ కార్డ్ స్ట్రైట్ గా ఉండడం ఎసెన్షియల్. అయితే మీరు వాలంటరీగా నేను స్పైన్ స్ట్రైట్ గా ఉంచుదామంటే కొద్ది కాలం, అంటే కొన్ని నిమిషాలు, లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ 20 minutes ఉంచగలరు, కానీ న్యాచురల్ గా 24 hours ఉండగలుగుతారా? సో 24 hours మీ స్పైన్ హెల్దీగా ఉండాలి అంటే యోగాలో
స్పైన్ కి సంబంధించిన ఎసెన్షియల్ స్ట్రెచెస్ అనేవి జరగాలి. ఒకవేళ క్రానిక్ బ్యాక్ పెయిన్ అనుకోండి, కొంతమంది సయాటికా ప్రాబ్లం అంటారు, కొంతమంది డిస్క్ ప్రొలాప్స్ అంటారు, డిస్క్ బల్జ్ అంటారు, లేదంటే క్రానిక్ స్పైనల్ పెయిన్ అంటారు. ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మనుషుల్ని బట్టి వాళ్ళ అవసరాలని బట్టి ప్రత్యేకమైన ప్రాక్టీసెస్ చేసుకోవచ్చు. లైక్ భుజంగాసన రిలేటెడ్ సీక్వెన్స్ అనుకోవచ్చు, లేదంటే వాళ్ళకి శలభాసన రిలేటెడ్ సీక్వెన్స్ కావచ్చు, మర్కటాసన రిలేటెడ్ సీక్వెన్స్ కావచ్చు, నిరాలంబాసన సీక్వెన్స్ కావచ్చు. వాళ్ళ ప్రాబ్లము వాళ్ళ కొంచెం స్ట్రెంగ్త్ వచ్చిన తర్వాత ధనురాసన రిలేటెడ్ సీక్వెన్స్ కావచ్చు, పర్వతాసన రిలేటెడ్ సీక్వెన్స్ కావచ్చు, లేదంటే వాళ్ళకు ద్విపాద ఉత్తానాసన అంటే వాల్ సపోర్టెడ్ 2 కాళ్ళు గోడకు పెట్టి 90 degreesలో రిలాక్స్ అవ్వడం, ఇలాంటి ఆసనాలు చేసుకోవడం వల్ల వాళ్ళకి స్పైనల్ స్ట్రెంగ్త్ అనేది క్రియేట్ అవుతుంది. ఒకసారి స్పైనల్ స్ట్రెంగ్త్ క్రియేట్ అయిన తర్వాత మనం ముందుకు వెళ్ళొచ్చు. దీనికి ఎలాంటి లిమిటేషన్స్ లేదు. కొంతమంది అంటారు నేను బరువులు స్పైన్ బ్యాక్ పెయిన్ ఉంది, బరువులు ఎత్తొచ్చా లేదా, లేదంటే మెట్లు ఎక్కొద్దేమో బ్యాక్ పెయిన్ ఉంది, లేదంటే ట్రెక్కింగ్ చేయొద్దేమో, కొండలు గుట్టలు ఎక్కొద్దేమో, లేదంటే అసలు యోగా స్టూడెంట్స్ రెగ్యులర్ గా ఉన్న వాళ్ళకి డౌట్ ఏంటంటే బ్యాక్ పెయిన్ వస్తే ఫార్వర్డ్ బెండింగ్ చేయొద్దా. 100% ఫార్వర్డ్ బెండింగ్ చేసుకోవచ్చు. అయితే కొన్ని లిమిటేషన్స్, కాళ్ళు దగ్గర పెట్టిన బ్యాక్ బెండింగ్ కాకుండా కాళ్ళు కొంచెం దూరం దూరం పెట్టి చేసుకోవాలి. సో మనుషులకి తగ్గట్టు మన మోడిఫికేషన్స్ ని యాడ్ చేస్తూ అద్భుతమైన యోగా సాధనలు అంటే ఆసనాల రూపంలో కావచ్చు, ఎసెన్షియల్ స్పైనల్ ఎక్స్టెన్షన్ బ్రీతింగ్ అని ఉంటుంది. అంటే మన డీప్ బ్రీతింగ్, స్లో బ్రీత్ అవుట్ ద్వారా మన స్పైన్ అనేది ప్రాపర్ గా హెల్తీగా అవుతున్నా అన్నట్టు మైండ్ఫుల్ గా ప్రాక్టీస్ చేస్తూ స్ట్రెచెస్ ఉంటాయి. సో ఇంకా బాడీని స్ట్రెచ్ చేసే బ్రీతింగ్ ఉంటుంది. అంటే చెస్ట్ ఎక్స్పాన్షన్ బ్రీతింగ్ కానీ, లేదంటే స్పైనల్ ఎక్స్పాన్షన్ బ్రీతింగ్స్ కానీ. సో చాలా ప్రాక్టీసెస్ ఉంటాయి. యోగా అనేది అల్టిమేట్ సొల్యూషన్ ఫర్ ఎనీ క్రానికల్ బ్యాక్ ప్రాబ్లమ్స్. బట్ కంపల్సరీ ఎక్స్పర్ట్ గైడెన్స్ లో చేస్తే వాళ్ళకు విత్ ఇన్ 3 to 4 weeks లోనే కంప్లీట్ నార్మల్ బ్యాక్ పెయిన్ లేనటువంటి ఒక హెల్దీ పర్సన్ గా వాళ్ళని వాళ్ళు చూసుకుంటారు. సో ఇప్పుడు మీరైతే బ్యాక్ పెయిన్ తగ్గించుకోవడం కోసం ఏ ఏ యోగాసనాలు చేయొచ్చు చెప్పారు కాబట్టి, సో అవి ఫోన్ లోనే చూస్తూ చేసుకోవచ్చు అంటారా, లేకపోతే ప్రాపర్ గైడెన్స్ ఉన్న మాస్టర్స్ దగ్గర నేర్చుకోవాలి అని అంటారా? సో యాక్చువల్గా మనం అంటాం గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. కాకపోతే ఇక్కడ సోషల్ మీడియా కూడా ఒక మన గురువే. గూగుల్ తల్లి అంటాం కదా, అట్లనే యూట్యూబ్ తండ్రి అనుకుందాం, ఏం పర్వాలేదు. కాకపోతే ఇక్కడ ఒక ప్రాక్టీషనర్ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ ప్రాక్టీస్ కైనా ప్రీ అండ్ పోస్ట్ ప్రాక్టీసెస్ ఉంటాయి. ఇప్పుడు డైరెక్ట్ మేము ఏదో ఇక్కడ చెప్పాం కదా అని డైరెక్ట్ చేస్తే అది పనిచేయదు. ఆ ప్రాక్టీస్ చేయడానికి ఏది అవసరం, దాని తర్వాత ప్రాక్టీస్ చేసిన తర్వాత మనకి రిలాక్సేషన్ అంటే కౌంటర్ పోజెస్ కావాలి కదా, రిలాక్సేషన్ అవసరం. ఆ 2 విషయాలు తెలిసే వాళ్ళు ఓన్గా చేసుకోవచ్చు. రెండో విషయం, ఎప్పుడైతే సోషల్ మీడియా కానీ ఏదైనా వీడియోస్ కానీ లేదంటే బుక్స్ చూసి మనం చేస్తే అది రైట్ ఆర్ రాంగ్ గా చెప్పే వాళ్ళు ఉండరు, ప్లస్ కన్సిస్టెన్సీ ఉండదు. అంటిల్ అన్లెస్ మీకు ఏకలవ్యుడు అంతా ఒక స్ట్రాంగ్ బిలీఫ్ సిస్టమ్ ఉంటే మీరు చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. మన శరీరమే మనకు పెద్ద గురువు, మంచి చెడు మనకు చెప్తుంది. కానీ ఆ చెప్పే విషయం పట్ల మనం వింటున్నామా లేదా గమనించుకోవాలి. సో కావాలంటే బేసిక్గా మీకు ఆ ప్రాబ్లం సెట్ అయ్యేటప్పుడు ఎసెన్షియల్ ఒక మంచి ఎక్స్పర్ట్, యోగా ఎక్స్పర్ట్ అంటే 10-15 years ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్ సపోర్ట్ తీసుకొని ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో తర్వాత ఓన్గా చేసుకోవచ్చు.